కింద పడిపోయినప్పుడు అభ్యర్థించడంలో అలాగే పడిపోవాల్సి వస్తుంది. అందుకే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి భగవద్గీత మనం నేర్పించాలి. ఇదే మన ధర్మం. ఈ భగవద్గీత తెలుగు ధర్మం ఏమిటయ్యా అంటే నాతో పాటు చెప్పడందరూ కూడా హరినామ సంకీర్తన మన సాధన చేయాలి. హరినామ సంకీర్తన ప్రతి ఇంట్లో పలకాలి. ఎవరి ఇంట్లోకి హరినామ సంకీర్తన పలుకుతుందో వాళ్ళ దగ్గర భగవంతుడు ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో గరుత్తరః తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ గీతాసారాంశమైన భగవద్గీత ఉంటుందో, ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ నీతి ఉంటుంది, ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, విశేషమైన శక్తి ఉంటుందని చెప్తుంది. ఒక దేశ ప్రఖ్యాతి ఉంటుంది భగవద్గీత. శ్రీమద్ భగవద్గీతకి గీతాసారం ఏంటయ్యా అంటే హరినామ సంకీర్తన పలికింది. చెప్పడంలో కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ చేతులకి ఒకసారి నమస్కారం చేస్తాను. ఎందుకంటే ఒక భగవద్గీత ప్రపంచం అందరికీ పంచాలి అని మనతో పాటు మన కుటుంబ సభ్యులు మనం కాపాడుకోవాలని తప్పిస్తున్నారు కూడా మాట్లాడేందరూ కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి అందరికి. వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి మహారాజు, ప్రతి ప్రభుని కూడా నాతో పాటు ఇది ఆగిపోతుంది ధర్మం, అలా ఆగిపోతే ఇది స్వార్థం అవుతుంది. నేను తెలుసుకున్న హరినామ సంకీర్తన ధర్మాన్ని నా కుటుంబ సభ్యులకి, నా సమాజానికి నేను పంచాలని తప్పనపడి ఎవరైనా సరే వాళ్ళందరికీ మన విశ్వగురు శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా మనం రక్షిస్తూనే ఉంటారు. ఎక్కడైతే భగవద్గీత గ్రంథాలు పంచిపెడతామో, ఎవరైతే ప్రభుపాదుల పుస్తకాలు శిల ప్రభుపాదుల వారి పుస్తకాలను పంచిపెడతామో వారందరికీ కూడా భగవద్గీత యొక్క లక్ష్యాన్ని శిల ప్రభుపాదుల వారు ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు. ఆయన 70 సంవత్సరాల వయసులో ఈ పుస్తకాలు రచించి మన కోసం ఇచ్చారన్నట్టు వారు సజీవంగా ఇక్కడ ఈ పుస్తకంలోనే ఉన్నారు. ఎవరైతే భగవద్గీత చదువుతారో, ప్రభుపాద పుస్తకాలు చదువుతారో, ప్రభుపాదుల వారు మన దగ్గర కూర్చునే ఉంటారని చెప్తున్నారు. వైద్యానికి వారే పుస్తకాలతో చూస్తున్నారు. అంత శక్తి ఉంది హరినామ సంకీర్తన. సో అందరూ కూడా భగవద్గీతను తీసుకోండి. ఎవరైతే లేవు, ఎవరికైనా ఇవ్వండి అవమానం కంటే భగవద్గీతను గుర్తుగా ఇవ్వండి. ఈ రోజు నుంచి అందరూ కూడా అలాంటి మనకి మాధవ్యులు, ఈ మన లక్ష్మీనారాయణ గారు, ఇంకా చాలా మంది ఏ ఫంక్షన్కి వెళ్ళినా భగవద్గీతను పట్టుకునే ఇస్తున్నారు. బయటకు వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పిల్లలకి వెళ్ళినా భగవద్గీత మనం గుర్తుగా ఇవ్వాలి. హరే కృష్ణ హరే కృష్ణ. గీత అందరూ ఒకసారి భగవద్గీతకి నమస్కారం చేసుకోండి. మనం సంకల్పం చేసుకుని ఒక మాట జపం చేసేసి ప్రసాదం చేసుకుంది. సంకల్పం అయిపోయింది, జపం ప్రసాదం. రైట్. హరే కృష్ణ. ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం. చేద్దామా? ఒకసారి వెళ్తాం. బాగా కదా ఒకసారి నెమ్మది నిలబడి స్లోగా ఉన్న వాళ్ళు వాళ్ళ కథలు